పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. వ్యక్తిత్వము, గుణము, పనులు, దేవుడి గుణము ఆయన లక్షణాల ద్వారా తెలుస్తుందని చెప్పారు బ్రదర్. ఓకే. కాలానికి సంబంధించి, స్థలానికి సంబంధించి, జ్ఞానానికి సంబంధించి దేవుడు అనంతుడు, సర్వజ్ఞాని అని చెప్పారు బ్రదర్. మంచిదాక. సో మనం ఈ దినాన కొన్ని విషయాలు నేర్చుకుందాం. సాధ్యమైనంత వరకు ఈ దినాన కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ మనం ముందుకెళ్దాం. దేవుడు పరిశుద్ధుడు అన్న విషయాన్ని 3 కోణాల్లో మనం అర్థం చేసుకోవాలన్న విషయాన్ని నేను మీకు గత కొన్ని దినాల క్రితం నుంచి చెప్తూ వచ్చాను. మరి అదే రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క గుణలక్షణాల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. అలానే దేవుడు కొన్ని విషయాలు పంచుకున్నటువంటి గుణలక్షణాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో మనం చూస్తే పంచుకోని గుణలక్షణాలు కూడా ఉన్నాయి అన్న విషయాన్ని మనం లాస్ట్ వీక్లో నేర్చుకుంటూ వచ్చాం. పంచుకున్న గుణలక్షణాలు ఏంటో చెప్తారా గతంలో జాయిన్ అయిన వారు? దేవుడు పంచుకున్న గుణలక్షణాలు చదవండి ఎవరైనా. నా మాటలు వినిపిస్తున్నాయండి? వినిపిస్తున్నాయండి. కోపం, నిజాయితీ, మంచితనం, దయ, కృప, ప్రేమ, అత్యాశక్తి, తెలివి, జ్ఞానం, సహనం. ఇవన్నీ ఏంటి అన్న విషయం మనం అర్థం చేసుకుంటే పంచుకున్నటువంటి విషయాలు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పంచుకున్నటువంటి విషయాలు, షేర్ చేసుకున్నటువంటి విషయాలు, పంచుకొని విషయాలు కూడా కొన్ని ఉంటున్నాయి. వాటి గురించి మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. వాటిలో భాగంగా మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో పంచుకొని గుణలక్షణాలు ఉంటున్నాయి. అవి ఏంటంటే అనంతం, అదృశ్యత, మార్పు లేనితనం, సార్వభౌమత్యము అన్న విషయాన్ని చూస్తూ వచ్చాం. లాస్ట్ వీక్లో మనం లాస్ట్ క్లాస్లో మొదటి విషయాన్ని నేర్చుకుంటూ వచ్చాం, అనంతం అన్న విషయాన్ని. ఏంటి అనంతం అన్న విషయం అంటే దేవుడు కాలానికి సంబంధించి దేవుడు ఏంటంటే అనంతుడు అన్న విషయాన్ని మనం చూస్తాం, అనగా శాశ్వతత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలానే పంచుకొని కొన్ని విషయాల్లో మనం చూస్తే స్థలానికి సంబంధించి దేవుడు అనంతుడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆయన సర్వవ్యాపి అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. మూడవదిగా ఏంటంటే జ్ఞానానికి సంబంధించి దేవుడు అనంతుడు, ఆయన సర్వజ్ఞానము కలిగిన వాడు అన్న విషయాన్ని కూడా చూస్తూ వచ్చాం. అలానే కొన్ని విషయాలు మనం చూస్తే శక్తికి సంబంధించి దేవుడు అనంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు అన్న విషయాన్ని కూడా మనం గత క్లాస్లో మనం చూస్తూ వచ్చాం. దానికి ఉన్నటువంటి కొన్ని వాక్య ఆధారాలని బట్టి కూడా మనం లాస్ట్ వీక్ కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం అర్థం చేసుకోవడానికి. దేవుని యొక్క సృష్టి గురించి, అందులో ఉన్నటువంటి గెలాక్సీ గురించి, అలానే మనం చూస్తే ఆ యొక్క ఉన్నటువంటి యూనివర్స్ అంతట్లో కూడా దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానం గురించినటువంటి విషయాలు మనం అనేక విషయాలు మనం లాస్ట్ క్లాస్లో చూస్తూ వచ్చాం. ఈ భూమి మీద మానవుడు యొక్క ఉన్నటువంటి విధానం బట్టి పరిణామం, ఘనపరిమాణం ఎంతనో కూడా మనం చూస్తూ వచ్చాం. ఈ ఎర్త్ అనేటువంటిది ఎంత చిన్నదో, తర్వాత సూర్యుడు అయితేనేమి, ఇంకా కొన్ని గ్రహాలు అయితేనేమి, వీటి గురించి మనం లాస్ట్ క్లాస్లో మనం చూస్తూ వచ్చాం. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశాలు, అదే రీతిగా అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి ఆ ఉద్దేశాలు, ఇవన్నీ కూడా మనం గత సెషన్లో మనం నేర్చుకుంటూ వచ్చి ఉంటున్నాం. శక్తిమంతుడు అన్న విషయాన్ని, ఆయన సర్వశక్తిమంతుడు అని, దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సెకండ్ పాయింట్గా మనం కొన్ని విషయాలు చూద్దాం. సెకండ్ పాయింట్ ఏంటంటే అదృశ్యత. పలుకుతారా అందరూ? సెకండ్ పాయింట్ అనుకూలత ఉన్న వారు ఎవరైనా పలకండి. అదృశ్యత. అదృశ్యత అంటే ఏంటండి అర్థం? అంటే అర్థం ఏంటో చెప్తారా? చూడలేనిది.
చూడలేనిది. ఓకే, గుడ్. కనబడనిది. కనబడనిది, గుడ్. ఇంకా చక్కగా చెప్పారు. చూడలేనిది, కనబడనది అన్న విషయాన్ని, అదృశ్యత అన్న విషయాన్ని. సో మనము బిబ్లికల్గా కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోనటువంటి రెండవ విషయం ఏంటంటే ఈకున్నటువంటి అదృశ్యత అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. మొదటి విషయం ఏం నేర్చుకున్నాం? అనంతం. అనంతం. సెకండ్ పాయింట్ ఏంటంటే అదృశ్యత అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎలానో కొన్ని విషయాలు మనం చూస్తూ నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. మనం లాస్ట్ క్లాస్లో ప్రీవియస్గా కొన్ని విషయాలు నేర్చుకున్న ప్రకారం ఇక్కడ కూడా ఈ విషయాన్ని ఒకసారి చదువుదాం. కొత్తగా జాయిన్ అయిన వారికి అర్థం చేసుకోవడానికి అందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని తెలియజేస్తా ఉన్నారు. చదవండి ఎవరైనా ఒకరు అనుకూలత ఉన్నవారు. కాలానికి సంబంధించిన దేవుడు అనంతుడు, శాశ్వతం. తరానికి సంబంధించిన దేవుడు అనంతుడు, సర్వవ్యాప్తి. సో ఇక్కడ మనం చూస్తే ఆయన ఎవరో అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అదృశ్యత గురించినటువంటి విషయాలు అందులో భాగంగా మనం చూస్తే దేవుడు అదృశ్యుడు అంటే దేవుడు కనబడడు అని అర్థం. కరెక్టే కదండి? దేవుడు అదృశ్యుడు అంటే దేవుడు కనబడడు అని అర్థం చేసుకోవాలి మనం. అలానే లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలు అర్థం చేసుకునే ముందు ఆయన జ్ఞానానికి సంబంధించి సర్వజ్ఞానం కలిగిన వాడు. అలానే మనం చూస్తే ఆయన సర్వశక్తిమంతుడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. లేఖన భాగంలో ఆయన సర్వవ్యాపి అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. ఆయన శాశ్వతంగా ఉన్నవాడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. లాస్ట్ క్లాస్లో కూడా అల్ఫా ఒమేగా గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను అన్న విషయాన్ని కూడా, ఆదియు నేనే అంతము నేనే అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం లేఖన భాగంలో నుంచి. కొంచెం బిబ్లికల్గా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటే దేవుడు అదృశ్యుడు అంటే దేవుడు కనబడని అర్థం కదా. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే నిర్గమకాండము 33వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న ఒక లేఖన భాగాన్ని మనం చదువుతూ మనం ముందుకెళ్దాం. కొంతమంది అన్ని జనులు మాట్లాడుతూ ఉంటారు, దేవుడు ఉంటే చూపి, ఇప్పుడే చూపి నాకు అంటారు. మన ఇంట్లో వస్తువు కాదు కదా చూపించడానికి, ఆలోచన చేయాలి. అందుకే మనము ఎక్కడ ఎటువంటి సమాధానాలు చెప్పాలి, ఎక్కడ ఏ రీతిగా మనం నడుచుకోవాలి అని సరైన రీతిగా దేవుని యొక్క జ్ఞానం చేత, దేవుని యొక్క వాక్యం చేత మనం నింపబడాలి. అందుకే ఈ యొక్క సిస్టమాటిక్ థియాలజీ అనేటువంటి టాపిక్లో ఇవి ఒక ప్రత్యేకమైనటువంటి లెసన్స్గా మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ఎప్పుడైతే మనం ఇది పర్ఫెక్ట్గా మన హృదయంలో దేవుని యొక్క వాక్యం చేత మనం నింపబడుకుంటామో, అలానే ఒక క్రమం మనం కలిగి ఉంటామో, మనం ఎవరికైనా కూడా సరైన రీతిగా సమాధానం చెప్పవలసినటువంటి ఆ యొక్క వారముగా మనం ఉంటామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనకు తెలియాలి ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ సవరించాలో, ఎక్కడ మనము బోధించాలో, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి పద్ధతులుగా ఉంటున్నాయి. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకుందాం. చదవండి ఎవరైనా కూడా నిర్గమకాండం 33వ అధ్యాయం. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడను. సో ఇక్కడ మనం చూస్తే లేఖన భాగమును బట్టి మనం చూస్తే యూ కెనాట్ సీ మై ఫేస్ అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఫర్ నో మ్యాన్ కెన్ సీ మీ అండ్ లివ్ అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. బ్రతకలేడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనేను అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు ఈ మాట? దేవుడు మోషతో మాట్లాడుతున్నాడు. ఓకే, మంచిది, గుడ్. కాబట్టి ఇక్కడ లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, అంటే ఇక్కడ మనం దేవుడు తన్ను తాను ఎలా కనపరుచుకోలేదో అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన టాపిక్లో భాగంగా ఆయన కనపరుచుకున్నటువంటి విధానం మనం చూస్తూ వచ్చాం. ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎవరు కూడా. ఆయన ఎలా కనపరుచుకున్నారు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం లేఖన భాగంలో ఉన్న ఈ యొక్క మాటను బట్టి. ఆయా రీతులుగా దేవుడు కొన్ని విషయాల్లో కనపరుచుకున్నాడు. ఏ విషయాల్లో కనపరుచుకున్నాడంటే ఆయన కోపముగా ఉన్నట్లుగా కనపరుచుకున్నాడు, నిజాయితీగా
మంచితనము, దయ, కృప, ప్రేమ, ఆయనకున్నటువంటి అత్యాసక్తి, తెలివి, జ్ఞానం, ఆయనకున్నటువంటి సహనం గురించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా కొన్ని మాత్రమే అర్థం చేసుకోవడానికి. ఇవన్నీ కూడా పంచుకున్న గుణలక్షణాలు. ఆయన పంచుకున్న గుణలక్షణాలు, పంచుకోని గుణలక్షణాలు కూడా ఉంటున్నాయి. అవి మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో అనంతం గురించి మనం లాస్ట్ వీక్లో ధ్యానం చేశాం. ఇప్పుడేమో అదృశ్యత గురించినటువంటి యొక్క విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే దేవుడు తనను తాను అక్కడ చూపించుకోవడానికి ఇష్టపడలేదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు అన్యజనులు రకరకాలైనటువంటి విషయాలు, ఏది దేవుడు ఉంటే ఇప్పుడు రమ్మను, ఇప్పుడు మాట్లాడమను, ఇప్పుడు నేను చూడాలి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అటువంటి సమయాల్లో మనం ఏ రీతిగా సమాధానం ఇవ్వగలం, మనం ఏ రీతిగా మనం ముందుకు వెళ్ళగలం? ఒక సరైన వాక్య జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడే ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడినటువంటి విషయాలు మనం చూస్తే, చదవండి ఒకరు. ఎవడను ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునను అద్వితీయ కుమారుడైన ఆయనను బయలుపరచెను. ఇక్కడ మనం చూస్తే ఎవడును ఎప్పుడైనాను దేవుని చూశాడా, చూడలేదా? మీరు బైబిల్లో ఈ మాటను అండర్లైన్ చేసుకోవాలి. చూశాడా, చూడలేదా? మాట్లాడండి. చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే హ్యూమన్ బీయింగ్గా ఉన్నటువంటి యొక్క విధానముని మనం అర్థం చేసుకుంటే ఎవరు కూడా ప్రభువుల వారిని చూడలేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్తే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన విషయాలు మనం చూస్తే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఇంగ్లీష్లో చదువుతారు ఎవరైనా? బ్రదర్ ఊకి కట్ అవుతుంది బ్రదర్ వాయిస్. అవునా? అందరికి కట్ అవుతుందండి? లేదండి. మిగతా వారికి క్లియర్ గానే ఉంది. ఓకే. ఒకవేళ ఎవరికైనా వాయిస్ బ్రేక్ అవుతుంటే లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. ఎవరైనా ఒకరు చదవండి స్క్రీన్లో ఉన్న విషయాలు, ఇంగ్లీష్లో ఎవరైనా చదవగలిగిన వారు. He is the image of the invisible God, the ఫస్ట్ బార్న్ ఆఫ్ ఆల్ క్రియేషన్ అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని మనం స్టడీ చేసి అర్థం చేసుకున్నప్పుడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు కనబడట్లేదు, కానీ సమస్త సృష్టికి ఆయన ఏమై ఉంటున్నాడంటే ఆది సంభూతుడై ఉంటున్నాడు అనే విషయాన్ని మనం లేఖన భాగమును బట్టి మనం అర్థం చేసుకోవాలి. మరికొన్ని విషయాలు మనం చూసినప్పుడు దేవుడు కనబడడు అన్న విషయాన్ని గురించి మనం చూస్తే లేఖన భాగంలో నుంచి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు, చదవండి ఒకరు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగాల్లో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. సో ఇక్కడ మనం చూస్తే, చదువుతున్నారండి ప్రసాద్ గారు? చదవమండి. చదవండి. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగములు యుగములు కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ కూడా మీరు బైబిల్ తెరచి ప్రతి మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ వినేసి వెళ్ళిపోతే సరిపోదు, కానీ
మీకు అనుకూలత ఉన్నట్లయితే బైబిల్ తెరిచి ఆ విషయాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం మీరు చదువుతున్నప్పుడు వాటి మీకు గుర్తుంటుంది. అలానే నెక్స్ట్ టైం మీరు చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటూ చదువుతారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే సకల యుగములలో రాజై ఉండి అన్న విషయాన్ని మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయా రాజులు పరిపాలించారు. ఒక్కొక్కరు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇలా కొన్ని సంవత్సరాలుగా వారు పరిపాలన చేసినట్లుగా మనం చూస్తాం. అయితే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయనను మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన రాజులకు రాజై ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలానే సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ కూడా మనం చూస్తే అదృశ్యుడగు అన్న విషయాన్ని అక్కడ కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పటికి మనం 4 విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. 4 లేఖన భాగాల్ని అర్థం చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో నన్ను చూడలేవన్నట్లుగా సమాధానం ఇచ్చాడు దేవుడు. యోహాను సువార్తలో మనం చూస్తే ఎవడును దేవుని చూడలేదని సమాధానం మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీ 1:15లో కూడా మనం చూస్తే ఆయన అదృశ్య దేవుని స్వరూపుడై ఉన్నాడు అన్న విషయాన్ని, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. నెక్స్ట్ మనం చూస్తే సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆయన ఇన్విజిబుల్గా మనం అర్థం చేసుకోవాలి. హీఈస్ ఇన్విజిబుల్. దేవుడు కనబడడు అన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనం దేవుణ్ణి మనం ఎలా అర్థం చేసుకోవాలో నెక్స్ట్ మనం కొన్ని విషయాల్లో మనం చూస్తాం. కాబట్టి ఎవరు కూడా ఈ విషయాలను బట్టి నిరుత్సాహపడక రకరకాలైనటువంటి విధానంలో ఆలోచన చేయకూడదు. మనం సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఆ సబ్జెక్ట్స్కు అనుకూలముగా మనము అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మనం చూస్తే గాడ్ ఈజ్ ఎ స్పిరిట్ అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుడు అదృశ్యుడైతే ఎలా ఉంటాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అదృశ్యుడైతే ఎలా ఉంటాడు? ఇప్పటి వరకు కూడా దేవుడు కనబడని ఉంది కదా, దేవుడు చూడలేమన్న విషయాన్ని మనం చూస్తాం కదా. అయితే ఈ యొక్క ఇన్విజిబుల్కి దేవుడు ఎలా ఉంటాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అదృశ్యుడైతే ఎలా ఉంటాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అన్న విషయాన్ని మనం చూస్తాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం చూసినప్పుడు దేవుడు ఆత్మ కనుక అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుడు ఎవరు? ఆత్మ కనుక అన్న విషయాన్ని, గాడ్ ఈజ్ స్పిరిట్ అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆత్మకి మనం అర్థం చేసుకోవడానికి ఈ యొక్క స్పిరిట్కి శరీరం అనేటువంటిది ఉండదు. అంటే భౌతిక పరమైనటువంటి స్థితి అనేటువంటిది ఉండదు అన్న విషయాన్ని ఒక మాటలో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనము ఈ ఆత్మ మనలో నివాసం చేయాలంటే మన జీవితాల్లో అయితే శరీరం అనేటువంటిది ఉండాలి. చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు ఆ డెడ్ బాడీ అక్కడే ఉంటుంది కానీ ఆ వ్యక్తి చనిపోయాడంట. అంటే ఆత్మ తనలో నుంచి వెళ్ళిపోయింది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని మీరు అనుకూలత ఉన్నప్పుడు కంఠస్థం చేయండి. రోజుకు ఒక 2 వచనాలు 3 వచనాలు నేర్చుకున్న ఒక వారం రోజులకి మీరు ఆ యొక్క 8వ అధ్యాయాన్ని నేర్చుకుంటారు. అందులో రాయబడి ఉంటుంది ఏంటంటే శరీరము కేవలం నిష్ప్రయోజనమే, ఆత్మయే జీవింప చేస్తూ ఉన్నాడు, ఆత్మచేత శరీర క్రియలు జయించాలి అని 8వ అధ్యాయంలో స్పష్టంగా మనం చూస్తాం. 8వ అధ్యాయంలో. కాబట్టి మన జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ లేఖన భాగాన్ని మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఇంకా మరికొన్ని విషయాల్లో మనం అర్థం చేసుకుంటే లూకాసు వార్త 24వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూస్తే, లూకాసు వార్త 24వ అధ్యాయము 39వ వచనం చదివిన వారు కాకుండా మరొకరు చదవండి, అందరికీ అవకాశం ఇద్దాం.
అనుకూలత ఉన్నవారు, చదివిన వారు కాకుండా. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమును కుండవని చెప్పి. ఈ వచనాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు, నేను ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నన్ను పట్టి చూడుడి, నాకున్నట్లుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసములను భూతములకు ఉండవని చెప్పి అన్న విషయాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకున్నటువంటి విధానమును బట్టి తను కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విధానంలో ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడతాడు. భూతములకు ఉండవని, ఏముండవు భూతములకి? ఎముకలు, మాంసములు ఇవన్నీ కూడా ఉండవన్నట్లుగా తెలియచేస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ మాటని మనము ఇంకా అర్థం చేసుకోవడానికి మనం చూస్తే ఆత్మ లేకుంటే ఊపిరి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇందులో కొన్ని తర్జుమాల్లో ఏ స్పిరిట్ అంటే ఏంటి అర్థము ఇవన్నీ కూడా అని మనం చూస్తే న్యూమా అనేటువంటి యొక్క వర్డ్లో నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు విండ్ ఆర్ లేకుంటే స్పిరిట్ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ లేకుంటే గాలి లేదా ఊపిరి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీనికి అర్థం ఏంటంటే దేవుడు ఎలా ఉంటున్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఆత్మై ఉన్నాడు అన్న విషయంలో నుంచి ఆత్మ లేదా గాలి లేదా ఊపిరి అన్న విషయాన్ని మనం చూస్తాం. పాటలు పాడుకుంటాం కదా మనం, ఊపిరి ఆగే వరకు నీతో జీవిస్తా ప్రభువా అంటే. ఊపిరి ఆగిపోతే అనగా ఆత్మ వెళ్ళిపోతే శరీరానికి విలువ ఉంటుందా? చెప్పండి, శరీరానికి విలువ ఉంటుందా? మాట్లాడలేరు. ఆత్మ వెళ్ళిపోతే శరీరానికి విలువ ఉంటుందా? నిష్ప్రయోజనం ఉండదు. ఏదో వస్తారు, కాసేపు ఏడుస్తారు, కొంచెం కావలసిన వారైతే 1 లేదా 2 రోజులు కుటుంబాన్ని ఆదరిస్తారు, ఒక పూలదండ వేస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. బ్రతికి ఉన్నంత వరకే శరీరానికి విలువ, ఆత్మ మనలో ఉన్నంత వరకే విలువ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడంతా కూడా మనం దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం? క్రిస్మస్ వస్తూ ఉంది. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభమైంది. కొన్ని ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తే దాదాపుగా జనవరి ఫిబ్రవరి వరకు కూడా వారు అలా కొనసాగిస్తారు. నేను అక్కడ ఒక 4.5 years అక్కడ ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. వీధికి క్రిస్మస్ చేస్తారు. వీధికి ప్రతి విలేజ్లో క్రిస్మస్ చేస్తారు, ప్రతి ప్రాంతంలో. అయితే చేయకూడదు అనేది కాదు, కానీ మనం దేనికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని గ్రామాల్లో మనం చూస్తే రకరకాలైనటువంటి విధానంలో డీజేలు అంటూ ఏవేవో పెద్ద పెద్ద స్టేజెస్, డెకరేషన్స్, డిస్కో లైట్స్ ఇవన్నీ కూడా చేస్తూ దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క స్థానాన్ని ప్రభువుకి ఇవ్వకోకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారు ఎంతోమంది. కాబట్టి ఈ యొక్క విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ మాటకున్నటువంటి అర్థాన్ని మనం చూస్తే ఇక రాయబడినటువంటి విషయాలను బట్టి దేవుడు అభౌతికమైన వాస్తవం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటి ఆ యొక్క ఉన్నటువంటి రియాలిటీ అన్న విషయాన్ని మనం చూస్తే ఈ యొక్క న్యూమా అనగా అర్థము ఆత్మ, గాలి, ఊపిరి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే నిర్గమకాండం 20:4 ఉన్నటువంటి ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటే పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు అని మాట్లాడతాడు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అన్న విషయాన్ని ఈరోజు సర్వసాధారణంగా మనం చూస్తే ప్రపంచంలో ఆయా పరిస్థితులు మనం చూసినప్పుడు మనం అలా గమనిస్తూ మనం ముందుకెళ్తున్నప్పుడు ప్రతి చెట్టుకు మొక్కుతున్నట్లుగా మనం చూస్తాం. రూపాన్ని చేసుకుంటున్నారు, ప్రతి రాయిని కూడా రూపాన్ని చేసుకుంటున్నారు.
ప్రతి వాటిని కూడా రూపాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. జంతువుల్ని రూపం చేసుకుంటున్నారు, సృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క చెట్లని ఇంకా రకరకాలైనటువంటి విధానమును బట్టి వారు ఆ రూపాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఎందుకు దేవుడు అలా చెప్పాడు అన్న విషయాన్ని మనం చూస్తే ఇక్కడ ఆయనకు భౌతికపరమైనటువంటి స్థితి లేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ సమరయ స్త్రీతో సంభాషణ చేస్తున్నటువంటి విధానమును బట్టి మనం చూస్తే, అమ్మ ఒక కాలం వస్తుంది ఈ స్థలమందు అన్నట్లుగా అక్కడ మాట్లాడతాడు. అయితే అక్కడ మాట్లాడుతూ దేవుని ఎలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. మన జీవితాల్లో సత్యం ఉండాలి, మన స్పిరిట్తో ప్రభువుని ఆరాధించాలి అన్న విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటను బట్టి మనం చూస్తే ఆయనకు భౌతిక పరమైనటువంటి స్థితి అనేటువంటిది లేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి యేసుప్రభు శరీరధారిగా వచ్చాడు కదన్నా, అది వేరే విషయం. అది క్రిస్టియాలజీలో మనం నేర్చుకుంటాం. ఆయన ఎందుకు శరీరధారిగా రావాల్సి వచ్చింది, ఆయనకు ఉన్నటువంటి మన జీవితాల పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు ఏంటి, ఇవన్నీ కూడా క్రిస్టియాలజీలో మనం నేర్చుకుంటూ, అంటే క్రీస్తుని గురించినటువంటి శాస్త్రం, ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఇవన్నీ కూడా ఆయన రాకడ, ఇవన్నీ కూడా మనం వాటిని రానున్న దినాల్లో నేర్చుకుంటాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి విధానమును బట్టి మనం చూస్తే ఈ ప్రాపర్ థియాలజీలో ప్రభు ఏ రీతిగా నడుచుకున్నాడు, ఏ రీతిగా కనపరుచుకున్నాడు, ఏ రీతిగా కనపరుచుకోలేదు, ఆయన గుణలక్షణాల్లో ఆయన బయలుపరుచుకున్నటువంటి విషయాలు ఏంటి, ఇప్పుడు బయలుపరుచుకోలేని కొన్ని విషయాలు ఏంటి, అవి మనము బిబ్లికల్ వేలో ఆయా రీతిలుగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న విషయాన్ని మనం చూస్తే ఆయన భౌతిక పరమైనటువంటి శరీరం అనేటువంటిది లేదు అన్న విషయాన్ని, దేవునికి లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ మనం చూస్తే పైన ఆకాశం అందే కానీ, కొంతమంది ఉంటారు కదా ఆకాశం అందు అంటే మనకు 3 ఆకాశాలు ఉన్నాయి బైబిల్ ప్రకారం. ఇవన్నీ కూడా చెప్పుకుంటే సమయం సరిపోదు కానీ అర్థం చేసుకోవడానికి. ఈ ఉన్న విధానం బట్టి ఒక ఆకాశంలో ఉన్న విధానం మనం చూస్తే సూర్యుడు ఉంటున్నాడు, చంద్రుడు మనం చూస్తాం, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటాం. ఒక ఆకాశం గురించి మీకు చెప్పా. ఉదయాన్నే లేచి సూర్యోదయం అని సూర్యునికి ముక్కేటువంటి ప్రజలు లేరంటారా? ఉన్నారా లేదా? ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని. దేవుడు చెప్పిన అది ఒక ఆజ్ఞగా మనం చూస్తాం. అందుకే దేవుడు చెప్పాడు, దేనిని కూడా రూపముగా చేసుకోకూడదు, దేన్ని కూడా రూపముగా చేసుకోకూడదు. దేవుడు వారిని ఆ యొక్క 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించి ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నో కార్యములు వారు అక్కడ చేసి దేవుడు వారిని విడిపించి క్షేమకరముగా నడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించి వారికి కావలసిన సమస్తాన్ని కూడా సమకూర్చినట్లుగా మనం చూస్తాం. పైనేమో మోషే దేవునితో సహవాసం చేస్తుంటే దేవుడు ఏదైతే అక్కడ చెప్తా ఉన్నాడో దానికి వ్యతిరేకంగా ప్రజలు వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఒక దూడను తీసుకొని దేవుడుగా వారు ఒక రూపాన్ని చేసుకున్నట్లుగా మనం చూస్తాం. రూపాన్ని చేసుకున్నట్లుగా ఈరోజు నన్ను అడగనివ్వండి, ఈరోజు దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానం దేనికి ఇస్తూ ఉన్నారు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ స్టడీ కాబట్టి ఎక్కువగా వ్యక్తిగత జీవితాలకి నేను అన్వయించలేదు, కానీ అప్పుడప్పుడు కొంచెమైనా మెసేజ్ రూపంలో మీకు అర్థం అవడానికి అలా చెప్తున్నాను. ఈరోజు దేనికి ప్రాధాన్యత, మందిరాల్లో దేనికి ప్రాధాన్యత, ప్రభువుకే నా ప్రాధాన్యత, దేనికి ప్రాధాన్యత, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని కన్నా ఎక్కువగా దేన్ని కూడా ప్రేమించకూడదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం ప్రభువుకు ఇవ్వవలసినటువంటి స్థానం, వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, నాకు చెందవలసినటువంటి మహిమను నేను వేటికి కూడా చెందనివ్వను అంటాడు దేవుడు. ప్రభువుకు రావలసినటువంటి మహిమ దేవునికి మాత్రమే చెందాలి. అది దేనికి చెందినా కూడా దేవుడు ఓర్చుకోడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది ప్రభు ఇచ్చినటువంటి మాట. అందుకే
లేఖనాల్ని మనం చదువుతున్నప్పుడు ఎలా అంటే అలా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. ఒక వాక్యం చదువుతున్నప్పుడు అది ఎవరి గురించి మాట్లాడాడు దేవుడు, ఎవరి గురించి మాట్లాడాడు? ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడా, లేకుంటే అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడా, సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడా? వాటిని అర్థం చేసుకోవాలి. వాటిని అర్థం చేసుకుంటూ అప్పుడు వారితో మాట్లాడిన దేవుడు ఇప్పుడు నాతో ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు, వారు ఎలా అర్థం చేసుకున్నారు ఆ వాక్యాన్ని, మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఆ వాక్యాన్ని మనం ఏదైనా అన్వయించుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయా, విడిచిపెట్టవలసినటువంటి విషయాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా సరైన రీతిగా అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేనినైనను కూడా అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పైన ఆకాశమే కాదు, భూమి అందే కాదు, ఇంకా చెప్తా ఉన్నాడు భూమి కింద నీళ్ళయందే కానీ ఉండు దేనిని కూడా రూపముగా చేసుకోకూడదు. భూమి కింద నీళ్ళున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తే వాటిలో మునిగి వస్తే ఏమవుతుందంట చెప్పండి? వాటిని మునిగి వస్తే ఏమవుతుంది? మాట్లాడండి, వినలేదా మీరు ఎప్పుడు? కొన్ని ప్రాంతాల్లో నీళ్ళలో మునిగి వస్తే ఏం కలుగుతుందంట? పాపాలు పోతాయంట కదా. అవుతాయి. అలా ఆలోచన చేయాలి. మనుషులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మనం ఆలోచన చేద్దాం. దేనిని కూడా రూపంగా చేసుకోకూడదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు, వాటిని అనుసరించకూడదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మరికొన్ని విషయాలు మనం చూస్తే చదవండి, ఒకరు స్క్రీన్లో కనిపిస్తున్న విషయాలు. దేవుడు విగ్రహాలు స్పష్టంగా నిషేధించబడ్డాయి. ఎందుకంటే దేవుడు ఆత్మ మరియు అదృశ్యుడు. దేవుడు అభౌతికమైన వాడు. ఎవరు దేవుణ్ణి ఎప్పుడూ చూడలేదు. ఆయనను పోలి ఉండే ఏది భూమిపైన లేదు. ఇక్కడ 4 విషయాలు మనం చూస్తూ ఉన్నాం అర్థం చేసుకోవడానికి. 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం ఇప్పటి వరకు కూడా. కొన్ని వచనాల ప్రకారం దేవుని విగ్రహాలు స్పష్టంగా నిషేధింపబడ్డాయి. ఎందుకంటే దేవుడు ఆత్మ మరియు అదృశ్యుడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆయన అదృశ్యుడైతే ఎలా రూపాన్ని దాలుస్తాం మనం? ఒక రాయిని, లేకుంటే ఒక సిలువను, లేకుంటే ఒక చెట్టును ఇదే దేవుడు అనడానికి అనుకూలత ఉందంటారా? వాక్యానుసారంగా చెప్పండి. అలా చేయొచ్చు అంటారా? మాట్లాడాలి. చేయొచ్చు అంటారా? చేయకూడదు. దేవుడు అభౌతికమైనటువంటి వాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. అర్థం చేసుకోవడానికి మన భౌతిక శరీరం ఉంది, ఆయనకి శరీరం లేదు కదా. దేవుణ్ణి మనం ఒక రూపంగా చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు. ఎవరు దేవుణ్ణి ఎప్పుడు కూడా చూడలేదని దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనను పోలి ఉండేది ఏది భూమిపైన లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మన జీవితాల్లో కొంతమంది యేసుప్రభు ఫోటోలు పెట్టుకో ఉంటారు ఇంట్లో. అంటే ఒక ఇమేజ్ లాగా పెట్టుకొని దానికి దండేసి ఊదిగడ్డలు వెలిగించి పూజ చేస్తూ సేమ్ టు సేమ్ విగ్రహారాధన చేసేటువంటి వారు ఏ రీతిగా దీపారాధన చేస్తారో స్నానం చేసి సాయంకాల సమయంలో సేమ్ అలా నామకార్థంగా ముందుకెళ్ళేవారు కూడా ఉన్నారు. నాకు తెలియని సమయంలో నేను కూడా అలా ఉండేవాళ్ళం. అయితే ఒక సమయం వచ్చినప్పుడు ఆ ఉన్న మరియా ఫోటోలు, మేరీమాత ఫోటోలు, ఇంకా కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా తీసేసి దేవుని యొక్క వాక్యాలు పెట్టుకోవడం నేర్చుకున్నాను. వాక్యమైన దేవుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికంటూ రూపం లేదు అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు దేవుని ఎప్పుడు కూడా చూడలేదు. ఆయనను పోలి ఉండే ఏది భూమిపైన లేదు అన్న విషయాన్ని, దేనిని కూడా మనం మొక్కకూడదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలని మనం చూస్తే, చదివిన వారు కాకుండా చదవని వారు చదవండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. అందరికీ అవకాశం ఇద్దాం. ఎనీబడి? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి, తన మహత్తు గల మాట చేత సమస్తను నిర్వహించుచు, పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వన కూర్చుండెను. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ ఉన్న ఈ యొక్క విషయాల్ని మనం స్పష్టంగా మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు, దేవుని యొక్క సృష్టిలో భాగముగా మనం చూస్తే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి, దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైనటువంటి నామం పొందెను అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండే అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటను బట్టి. దేవుడు ఎలా ఉంటున్నాడు, దేవుడు ఏ రీతిగా తనను తాను కనపరుచుకోవడానికి ప్రయత్నం చేశాడు, దేవుడు ఏ రీతిగా సృష్టినంతటిని కూడా మాట ద్వారా సమస్తమును కూడా నిర్వహించుచు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాపముల విషయంలో కూడా శుద్ధీకరణము తానే చేసి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సోషల్ మీడియాలో మనం చూస్తే భయంకరమైనటువంటి పరిస్థితులు, 3 మేకుల్ని పీక్కోలేనటువంటి వాడు దేవుడు ఎలా అవుతాడు, యేసుప్రభు దేవుడు కదా, ఆయనకు చేత కదా అని మూర్ఖపు మాటలు మాట్లాడేటువంటి వారు ఎంతోమంది ఉంటున్నారు సోషల్ మీడియాలో. భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ వారికి తెలియదు, ఆయన మరణించుకోకుండా ఉన్నట్లయితే పాపక్షమాపణ అనేటువంటిది లేదు అన్న విషయం. ఇలాంటి వారు ఎంతోమంది కొంతమంది క్రైస్తవులే వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభువుకున్నటువంటి ఆ గొప్పతనాన్ని ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడకుండా, ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడుతూ, ఎక్కడ సంఘంలో మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ భయంకరమైనటువంటి విధానంగా దేవునికి మహిమకరంగా ఉండవలసిన వారు దేవుని యొక్క మహిమను దొంగలిస్తూ ఉన్నారు, దేవుని యొక్క మహిమను పొగడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనం చూస్తే దేవుడు ఎలా ఉంటున్నాడు, ఆయన ఆత్మ మరియు అదృశ్యుడు అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుంటూ మనం కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాం. అలాగైతే ఆదికాండము 32వ అధ్యాయము 30వ వచనములో రాయబడినటువంటి విషయాల్ని, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఉన్న విషయాల్ని మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకుందాం. చదవండి ఎవరైనా కూడా. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదువు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. అందరూ కూడా బైబిల్ తెరిచి ఈ విషయాన్ని చదవండి. 1 నిమిషం సమయం ఇస్తా. మీకు ఏం అర్థమైందో మీరు చెప్పాలి. ఇప్పుడు మనం ఇప్పటి వరకు చూసిన విషయాలు
కానీ ఈ వచనాల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? చదివారండి అందరూ? అందరూ వింటున్నారో లేదు? ఒకసారి అడ్మిట్ చేసి దేవునికి స్తోత్రాలు చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. సో మీకేం అర్థమైంది అంటే, ఇప్పటి వరకు మనం కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. దేవుడు అదృశ్యుడని, దేవుడు ఎవరు చూడలేదని, దేవుడు ఆయన అదృశ్య దేవుడని, ఇలా అనేక వచనాలు మనం చూస్తూ వచ్చాం కదా. దేన్ని కూడా రూపంగా చేసుకోకూడదని చెప్పాం కదా. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, దానికి ఆయనకి భౌతికపరమైన స్థితి లేదన్న విషయాన్ని, దేవుడిని ఎప్పుడు కూడా చూడలేదన్న విషయాన్ని, ఆయన్ను పోలి ఉండే ఏది కూడా ఈ భూమి మీద లేదన్న. మరి అలాగైతే ఇకున్నటువంటి లేఖన భాగమును బట్టి ఆదికాండంలో 32:30లో యాకోబు చూశానంటున్నాడు కదా. ఇక్కడ కూడా మనం చూస్తే మోషే చూశానంటున్నాడు కదా. అలానే ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తే 6వ అధ్యాయము 1-3 వచనాల్లో రాజైనటువంటి ఉజ్జయ మృతి పొందినటువంటి సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని అంటున్నాడు. ఆయన చూశానని చెప్తున్నాడు స్పష్టంగా. ఈ విషయాల్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి సందర్భాలు సంగతి ఏంటి మరి చెప్తారా ఎవరు? ఆత్మీయ నేత్రాలతో చూడొచ్చు. ఓకే, ఇంకా ఇంకెవరైనా మాట్లాడతారా? తప్పైనా పర్లేదు. అని ఒకసారి మళ్ళీ రిపీట్ చేసి అడగరా క్వశ్చన్? ఓకే, సో మనం ఇప్పటి వరకు కూడా ఈ విషయాలు మనం చూస్తూ వచ్చాం. దేవుడు ఆత్మ మరియు అదృశ్యుడు అని. దేవుడు అభౌతికమైనటువంటి వాడు అనగా భౌతిక శరీరం అనేటువంటిది ఆయనకు లేదు అన్న విషయాన్ని వాక్యాధారాలతో మనం చూస్తూ వచ్చాం. ఎవ్వరూ కూడా దేవుని ఎప్పుడు కూడా చూడలేదని కూడా వాక్యంలో ఉంది. అవి కూడా మనం రెఫరెన్స్లు చూస్తూ వచ్చాం. ఆయనను పోలి ఉండే ఏది కూడా ఈ భూమి మీద లేదు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. ఆయన పోలి ఉండేటువంటిది ఏది కూడా ఈ భూమి మీద లేదని మనం చూస్తూ వచ్చాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ లేఖనాలకి మన సమాధానం ఏంటి? ఆదికాండం 32:30లో చెప్పిన విషయాలు, ముఖాముఖిగా దేవుని చూశానంటున్నాడు ఆయన. ఎవరు? యాకోబు. అలానే నిర్గమాకాండం 20వ అధ్యాయము నుంచి 23 వచనాల్లో మనం చూస్తే, ఇక్కడ రాయబడినటువంటి విషయాల్లో కూడా మనం చూస్తే, అక్కడ కూడా మోషేతో దేవుడు మాట్లాడుతూ కొన్ని విషయాలు అక్కడ సంభాషణ చేసినటువంటి విధానం, నా వెనుక పార్శ్వమున అనగా ఆయనకున్నటువంటి విధానం బట్టి వెనుక భాగం నుంచి ఆయన చూడడానికి అనుమతించాడు, కానీ నా ముఖము నీకు కనబడదు అని మోషేతో చెప్పినట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథంలో మనం చూస్తే, ఉజ్జియ మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని అంటాడు. నేను చూశానంటున్నాడు దేవుణ్ణి. ఇలాంటి సందర్భాలకు సంగతి ఏంటి మరి?
ఇప్పటి వరకు కూడా దేవుడు ఎవరు చూడలేదని మనకు వాక్య లేఖనాలు చూసాం కదా. ఇప్పటి వరకు కూడా దేవుని ఎవరు కూడా చూడలేదు, ఆయన అదృశ్యుడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం కదా. ఇక్కడ వీరు చూశానంటున్నారేంటి యాకోబు, ఆయన వెనుక భాగంలో ఉన్నటువంటి ఆ స్థితిని చూశానంటున్నాడు కదా మోషే. యెషయా గ్రంథంలో ఏమో మనం చూస్తే ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తినే అంటున్నాడు కదా. ఈ సందర్భాలకి మనం వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది నా ప్రశ్న. ఎలా అర్థం చేసుకోవచ్చు? వాక్యంలో ఉన్న విషయాలు ఏమైనా తప్ప, లేకుంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? తండ్రిని మనం చూడలేమన్నయ్య. ఓకే, యెహోవాని మనం చూడలేము, ఎందుకంటే ఆయన ఆకాశమైన సింహాసనం, భూమైన పాదపీఠం కాబట్టి తండ్రి భూమి మీదకి రాలేడు, చూడలేము. అక్కడ యాకోబు చూసింది ఒక నరునిగా దేవదూత శరీరాన్ని ధరించుకొని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అలాగే మోషే గారు వెనుక వైపు చూశాడు, ఆయన మహిమను చూశాడు. ఇక్కడ ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని అంటే అది నాకు అర్థం కాలేదండి. ఓకే, మిగతా వారు ఎందుకు ఇక్కడ స్టాప్ చేశానంటే నేను చెప్పుకుంటూ వెళ్ళచ్చు, కానీ మీరు కూడా ఆలోచన చేయాలి. దేవుని యొక్క మహిమను చూశారనుకుంటున్నా బ్రదర్. ఓకే, పరిశుద్ధాత్మ పడ్డప్పుడు మంచిది. ఇక్కడ మనం కొన్ని విషయాలు చూస్తూ మనం ముందుకు వెళ్దాం. ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థం కావాలంటే కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఇది చెప్పిన విషయాల్ని, తర్వాత ఇక్కడ రాయబడినటువంటి లేఖన భాగాల్ని, ఇలాంటి సందర్భాల సంగతి ఏంటి అనేది మనం ఆలోచన చేసుకున్నప్పుడు మీకు 2 విషయాలు అర్థం అవ్వాలి. చదువుతారు ఎవరైనా? స్పష్టంగా చదవండి, తప్పులు పోకుండా చదవాలి. ఇక్కడ 2 విషయాలు అర్థం చేసుకోవాలి. థియోఫనీలు, ఆంథ్రోపోమోర్ఫిజం. ఇవి చదవడానికి చూడడానికి కొత్తగా అనిపించవచ్చు, కానీ అందులో ఉన్నటువంటి అర్థాలేంటో మీకు అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. అందరూ కూడా శ్రద్ధగా వినండి. సాధ్యమైనంత వరకు నేను ఒక 15 మినిట్స్ నేను తీసుకొని క్లోజ్ చేస్తాను. ఈ యొక్క గ్రీక్ వర్డ్ని మనం చూసినప్పుడు ఈ థియోఫనేయ అనేటువంటి యొక్క మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటి అన్న విషయాన్ని మనం చూస్తే దేవుని ప్రదర్శన అన్న విషయం వస్తుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, దేవుని ప్రదర్శన అన్న విషయాన్ని. మరికొన్ని రీతిగా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు చదవండి ఈ మాటని. థియోఫనీ అనేది మానవ భావాలకు స్పష్టంగా అర్థమయ్యే బైబిల్లోని దేవుని వ్యక్తీకరణం. అత్యంత నిర్బంధ కోణంలో చెప్పాలంటే ఇది పాత నిబంధన కాలంలో దేవుడు కనిపించే మానవ రూపం, కానీ ఎల్లప్పుడూ కాదు, ఇతర రూపాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు మళ్ళీ రూపం అంటే అక్కడ చెప్పినటువంటి ఆ రూపాన్ని మీరు అర్థం చేసుకోకూడదు, కానీ నా పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. థియోఫనీ అనేటువంటి ఈ యొక్క ఉన్నటువంటి అనేది మానవ భావాలకు స్పష్టముగా అర్థమయ్యే బైబిల్లోని దేవుని వ్యక్తీకరణ అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వ్యక్తీకరణ అన్న విషయాన్ని అంటే అత్యంత నిర్బంధ కోణములో చెప్పాలంటే ఇది పాత నిబంధన కాలములో దేవుడు కనిపించే మానవ రూపము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కనిపించే మానవుని యొక్క రూపము మానవ రూపముగా, కానీ ఎల్లప్పుడూ కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకు వివిధ రూపాల్లో అర్థం చేసుకోవడానికి మీకు స్పష్టంగా మీకు తెలియజేస్తాను. అర్థం చేసుకోవడానికి నేను ఈ మధ్యకాల సమయంలో
యూట్యూబ్లోనో మరి ఫేస్బుక్లోనో ఒక విషయాన్ని చూశాను. అలా గమనిస్తున్నప్పుడు అందులో ఒక విషయం అర్థం చేసుకున్నాను. ఏంటంటే ఒక తల్లి, ఆమె పరిశుద్ధంగా మనం అర్థం చేసుకుందాం, ఆమె ఏంటంటే బయటికి వెళ్ళిపోయారు. బాబు చిన్నోడు, వాడు ఏడుస్తూ ఉన్నాడు. పాలు ఇవ్వాలి కదా, ఆ పాలు ఇవ్వడానికి వాడు ఏంటంటే వాళ్ళ మమ్మీ దగ్గరే కదా పాలు తాగేది, కానీ వాడు ఏడుస్తూ ఉన్నాడు. పాలు తాపించడానికి ఆయన చేసినటువంటి పని ఏంటంటే ట్యాబ్ ఉంటుంది కదా, ఫోన్ కన్నా పెద్దగా ఉంటుంది, బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ట్యాబ్ని తలకు చుట్టుకొని వాళ్ళ మమ్మీ ఫోటో పెట్టి అక్కడ తనేంటంటే పాల డబ్బా తీసుకొని వాళ్ళ మమ్మీ ఫోటో అలా తన ఆ యొక్క బాబు ముఖానికి చూయిస్తూ ఆ ఫోన్ని, ఆ స్క్రీన్ని ఆ ఉన్న పాల డబ్బాని తాపిస్తూ ఉన్నాడు అర్థం చేసుకోవడానికి. వాస్తవానికి అక్కడ మనం చూస్తే తల్లి లేదు, అక్కడ బయటికి వెళ్ళారు. కానీ ఆ తల్లి స్థానంలో ఈ యొక్క ఉన్నటువంటి తండ్రి ఏం చేస్తూ ఉన్నాడంటే ఏదో ఒక రీతిగా ఏడుపు మానపడానికి పాలు ఇవ్వడానికి పాల డబ్బాలో అలా పాలు తాపిస్తూ ఉన్నాడు. అక్కడ మనం చూస్తే తల్లికి మారుగా తను ఏంటంటే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం, జస్ట్ మీకు అర్థం చేసుకోవడానికి. కానీ మనం దేవుణ్ణి అలా అర్థం చేసుకోవడానికి వీలు లేదు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవడానికి మీకు ఒక మాట చెప్తా ఉన్నా. అలానే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వచనాన్ని మీరు స్క్రీన్లో గమనించండి. ఇక్కడ రాయబడిన విషయాలు మనం చూస్తే అత్యంత నిర్బంధ కోణంలో చెప్పాలంటే ఇది పాత నిబంధన కాలంలో దేవుడు కనిపించే మానవ రూపం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ మనం చూస్తే నేను చూశాను అన్నట్లుగా వారు సమాధానం ఇస్తూ ఉన్నారు. ముఖాముఖిగా దేవుని చూచి తిని అంటున్నారు. ఇంకా మనం చూస్తే ఆయన వెనుక పార్శ్వమును చూసెను అన్న విషయాన్ని కూడా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా మరికొన్ని విషయాల్లో మనం చూస్తే ఇక్కడ దేవుని యొక్క ప్రదర్శన అన్న విషయాన్ని మనం చూస్తాం. ప్రదర్శన అనేటువంటిది ఎల్లప్పుడూ ఉంటుందా, అప్పుడప్పుడు ఉంటుందా? మాట్లాడండి. అప్పుడప్పుడు ఉంటుంది కదా, అప్పుడప్పుడు ఉంటుంది. ఇంకా మనం అర్థం చేసుకోవడానికి చూస్తే కానీ ఆ రూపం అనేటువంటిది ఎల్లప్పుడూ ఉండేది కాదు, ఇతర రూపాలు కూడా ఆయనకు ఉన్నాయి. రూపం అంటే మళ్ళీ ఆ రూపానికి మనం మొక్కాలని కాదు, ఇలా అర్థం చేసుకోకూడదు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. మరికొన్ని విషయాలు మనం చూస్తే ఇకున్నటువంటి ఈ మాటలో ఉన్న 2 విషయాలు మనం చూస్తూ వచ్చాం. థియోఫనీలు అనగా అన్న విషయాన్ని గురించి మనం అర్థం చేసుకున్నాం. ఆ ఉన్నటువంటి విధానం బట్టి దేవుని ప్రదర్శన అన్న విషయము. మరొక మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఈ లేఖన భాగంలో రాయబడినటువంటి ఈ యొక్క మాటను మనం చూస్తే ఆంథ్రోపోమర్ఫిజం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు వాస్తవానికి దైవిక జీవికి మానవ లక్షణాలను ఆపాదించి చెప్పే ఒక సాహిత్య పరికరం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి అంటే దేవుడు తాను ప్రత్యక్షపరుచుకున్న విధానాన్ని థియోఫనీ అన్న విషయాన్ని మనం చూస్తాం. వివరించడానికి రచయిత ఉపయోగించే మానవ భాష అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉపయోగించే మానవ భాష కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది, కానీ కాబట్టి మనం జస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. అయితే పాత నిబంధనలోని ఉన్నటువంటి థియోఫనీల రకాల గురించి మనం చూస్తే దేవుడు ఎలా తాను కనపరుచుకున్నాడు ఇక్కడ అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ యొక్క మాటను బట్టి వీళ్ళు అన్నారు కదా, నేను చూశాను అన్నట్లుగా చెప్తున్నారు కదా, ఈ మాటను ఏ రీతిగా వారు చూశారంటున్నారు అన్న విషయాన్ని మనం చూస్తే చదవండి ఈ యొక్క విషయాల్ని ఎవరైనా ఒకరు స్పష్టంగా. 8 విషయాలు ఇక్కడ మీకు చూపించడం జరుగుతూ ఉంది. త్వరగా. ఉరుములు, మెరుపులు, రెండవది అగ్ని, మూడవది ఆలయం మేఘం, నాలుగవది మహిమ, ఐదవది న్యాయస్థానం, ఆరవది మానవుడు, ఏడవది యుద్ధ వీరుడు, ఎనిమిదవది రథం. ఇలా మనం చూస్తే ఇక్కడ ఇవన్నీ కూడా ఆయా సందర్భాలను బట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యెహోవా మహిమ తేజస్సు దిగిరాగా యాజకులు సైతము నిలవలేకపోయిరి అంట. అక్కడ ఏమొచ్చింది? దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు, కానీ రూపం కనిపించింది అక్కడ అంటే లేదు. కానీ అక్కడ మనం చూస్తే మహిమ దిగి వచ్చినట్లుగా వారు అర్థం చేసుకున్నారు. నా పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి.
ఇలా దేవుడు ఆయా రీతిలుగా ఈ ఉన్నటువంటి విధానమును బట్టి పాత నిబంధనలో ఆయా రీతిలుగా దేవుడు తాను ఏ రీతిగా కనపరుచుకున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో రాయబడినటువంటి యొక్క విషయాలు ఎగ్జాంపుల్గా ఉరుములు మెరుపులు అన్న విషయాన్ని మనం చూస్తే ఈ లేఖన భాగములు బట్టి తర్వాత మీరు చదువుకునండి. ఇక్కడ రాయబడినటువంటి విషయాలు నిర్గమకాండం 19వ అధ్యాయం అయితేనేమి, అదే రీతిగా కీర్తనలు 18వ అధ్యాయం 7 నుంచి 15 వచనాలు, ఈ యొక్క వచనాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మేఘములాగా, అదే రీతిగా పొగలాగా, అదే రీతిగా ఉరుము లాంటి శబ్దములాగా, అలానే మనం చూస్తే ఆ యొక్క షైనింగ్ అనగా లైటింగ్ ద్వారా ఆ యొక్క ఉన్నటువంటి ఫైర్ అగ్ని లాంటిది, ఇలా అనేక విషయాల్లో మనం చూస్తే ఇక ఎర్త్క్వేక్ లాగా భూకంపాలు అంటారు కదా, ఆ భూకంపాల ద్వారా విండ్ ద్వారా ఆయా పరిస్థితుల్ని బట్టి మనుషులను దేవుడు హెచ్చరిస్తున్నట్లుగా, మనుషులను దర్శిస్తున్నట్లుగా, మనుషులతో ఆ యొక్క సందర్భాన్ని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క ప్రక్రియను మనం అర్థం చేసుకోవాలి. ఈ సబ్జెక్టు ఇప్పుడు ప్రారంభిస్తే ఎండ్ అవ్వదు, కానీ నేను జస్ట్ మీకు అర్థం ఇవ్వడానికి ఒక విషయాన్ని మీకు చూపిస్తూ వచ్చాను. అగ్ని గురించి రాయబడినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో కొన్ని వచ్చిన ఆధారాలతో కొన్ని విషయాలు మాట్లాడుతూ వద్దాం. అయితే ఇక్కడ ఫైనల్గా నేను కంక్లూజన్ ఇస్తాను ఒక 2 నిమిషాలు. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అన్న విషయాన్ని నేను ముగిస్తాను. ఈ యొక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. లాస్ట్ వీక్లో మనం నేర్చుకున్న విషయాల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఏ స్థితిలో ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తే ఆయన పంచుకున్నటువంటి గుణలక్షణాల గురించి మనం చూస్తూ వచ్చాం. అలానే పంచుకోని గుణలక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆయన పంచుకోలేదు, సృష్టితో పంచుకోలేదు, మానవునితో పంచుకోలేదు, వేడితో పంచుకోలేదు ఈ విషయాల్ని. కానీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కొన్ని విషయాలు మనం చూస్తే ఆయన కాలానికి సంబంధించి, స్థలానికి సంబంధించి, జ్ఞానానికి సంబంధించి, అలానే మనం చూస్తే శక్తికి సంబంధించి ఆయన అనంతుడు అన్న విషయాన్ని మనము లాస్ట్ క్లాస్లో నేర్చుకుంటూ వచ్చాం. ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం అనే విషయాన్ని మనం చూస్తే ఆయన పంచుకోని కొన్ని విషయాల్లో నుంచి అనంతం గురించినటువంటి విషయాలు మనం చూస్తూ వచ్చాం ఇప్పటివరకు కూడా. అలానే అదృశ్యత గురించి మనం చూస్తూ వచ్చాం. వాస్తవానికి ఇది ఫుల్ఫిల్ అయితే బాగుండేది, కానీ మనకు సమయం సరిపోదు కొంచెం ముందుకు వెళ్ళి నేర్చుకోవడానికి. కనీసం అంటే ఒక 45 మినిట్స్ మనకు సమయం పడుతుంది వాటి గురించి క్లుప్తంగా నేర్చుకోవడానికి. అయితే ఇక్కడ ఉన్న విషయాన్ని మనం చూస్తే ఆయన కాలానికి సంబంధించి ఎలా ఉన్నాడు, ఆయన అదృశ్యత అంటే ఎలా అంటే, అదృశ్యత అంటే ఏంటో మనం నేర్చుకుంటూ వచ్చాం, కనబడనిది అన్న విషయాన్ని. ఆ అదృశ్యత గురించినటువంటి విషయాల్లో మనం చూస్తే లేఖన భాగంలో ఎవ్వరు కూడా ఆయన ముఖమును చూడజాలరు అని మాట్లాడినట్లుగా మనం చూస్తాం. చూసి బ్రతికేటువంటి వ్యక్తి ఎవ్వరు కూడా లేరన్నట్లుగా ఈ భూమి మీద. యోహాను సువార్తలో రాయబడిన రీతిగా కూడా మనం చూస్తే దేవుని చూడలేదు అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. కొలస్సీ పత్రికలో కూడా ఆయన అదృశ్య దేవుడని రాయబడినట్లుగా మనం చూస్తాం. తిమోతి పత్రికలో కూడా ఆయన ఉన్నటువంటి విధానమును బట్టి మనం చూస్తే ఆయన అదృశ్యుడగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగా అనే విషయాన్ని కూడా చూస్తూ వచ్చాం. అలా అయితే దేవుడు అదృశ్యుడైతే ఎలా ఉంటాడు, ఆయన ఆత్మయ్య ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాట్లాడుతున్నాడు, ఆ ఆత్మకు శరీరము అనేటువంటిది ఉంటుందా అన్న విషయాన్ని కూడా తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క న్యూమా అనేటువంటి యొక్క మాటకి ఆత్మ, గాలి, ఊపిరి అన్న విషయాన్ని మనం చూస్తాం. అనగా దేవునికి భౌతికమైనటువంటి శరీరం అనేటువంటిది లేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. అయితే దేవుని యొక్క లేఖన భాగంలో ప్రకారం దేన్ని కూడా రూపంగా చేసుకోకూడదు అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. ఫైనల్గా 4 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అవన్నీ చదివినప్పుడు దేవుడు ఆత్మ మరియు అదృశ్యుడు, దేవునికి భౌతికపరమైనటువంటి స్థితికి లేదు అన్న విషయాన్ని, అలానే ఎవరు కూడా దేవుని ఎప్పుడు కూడా చూడలేదు, ఆయనను పోలి ఉండే ఏది కూడా ఈ భూమి మీద లేదు. కాబట్టి దేవుణ్ణి ఏ రూపం కూడా చేసుకోకూడదు అని మనం ఆత్మతో ప్రభు సన్నిధిలో ఉండాలి, ఆత్మానుసారమైన జీవితం కలిగి ఉండాలి, ఆత్మతో ప్రభుని స్తుతించాలి అన్న విషయాన్ని, ఆత్మానుసారంగా మన జీవితాన్ని కొనసాగించాలనే విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. అలాగే అలా అయితే ఈ వాక్యాలకు ఉన్నటువంటి అర్థాలు ఏంటి అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. దీన్ని నేను కంక్లూజన్ ఇస్తాను. నెక్స్ట్ క్లాస్లో జాయిన్ అవుతారా? నెక్స్ట్ క్లాస్లో క్రిస్మస్ హడావిడిలో బిజీగా ఉంటారా?
14th వస్తుంది. 14th వస్తుంది. జాయిన్ అవుతారు అందరూ. అక్కడే స్పందించారు. జాయిన్ అవుతున్నా. ఓకే, మీ అందరి విల్లింగ్ని బట్టి నేను తీసుకోవడానికి సిద్ధమే. మీరు జాయిన్ అవుతే నెక్స్ట్ క్లాస్లో దీన్ని కంక్లూజన్ ఇద్దాం. ఆ నెక్స్ట్ 21వ తేదీ తర్వాత 28వ తేదీ ఒకవేళ మీకున్న పరిస్థితులను బట్టి ఒకవేళ మనకి హాలిడే తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. నేను ఆ యొక్క విషయాన్ని నేను గ్యాప్ ఇస్తాను, తిరిగి నేను వాటిని కంటిన్యూ చేస్తాను. కాబట్టి మనం ఈ వచనాల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాలు ఇంకా మనం జస్ట్ ఎగ్జాంపుల్గానే మనం చూస్తూ ఉన్నాం. ఇంకా సబ్జెక్ట్ చాలా ఉంది. దేవుడిని మనం ఇంకా ఎలా అర్థం చేసుకోవాలి, దేవుడు ఏ రీతిగా మనుషులతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో రానున్న దినాల్లో నేర్చుకునే ఉంటున్నాం. అయితే ఈ పాత నిబంధనలో దేవుడు సన్నిధిలో వారు చూశారంటున్నారు కదా, అదంతా అబద్ధమా అంటే కాదు. కానీ ఆ వాక్యాన్ని మనం సరైన రీతిగా అర్థం చేసుకోవాలి. సరైన రీతిగా దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు, కానీ ఒకేలాగా లేడు ప్రతిసారి కూడా. ఆయా రీతిలుగా పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఉరుములాగా, మెరుపులాగా, అగ్నిలాగా, ఆలయంలాగా, మేఘంలాగా, మనం చూస్తే మహిమలాగా, న్యాయస్థానము, మానవుడు, యుద్ధవీరుడు, రథం గురించి ఇలా ఎన్నో విషయాలలాగా దేవుడు తను కనపరుచుకున్నాడనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. మంచిది, దేవునికి స్తోత్రం. మనం నెక్స్ట్ రానున్న దినాల్లో మరికొన్ని విషయాలు నేర్చుకుంటూ మనము ముందుకు వెళ్దాం. ముందున్న సమయాన్ని నేను సహోదరికి నేను అప్పగిస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకి నేర్పించిన విధానాన్ని బట్టి కొద్ది నిమిషాలు స్తుతి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు సేవకులు నిలబెట్టుకొని మనకి నేర్పించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎవరైనా ప్రార్థన చేస్తారు? చేస్తాను. మా పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి గూగుల్ మీట్ ద్వారా తండ్రి అయా బ్రదర్ని ఎన్నుకుని తండ్రి విలువైన మాటలు తండ్రి అయా బైబిల్ లేఖనాల ద్వారా తండ్రి అయా తండ్రి మంచి బహు విలువైన మాటలు అందించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇక బ్రదర్కి ఇంకను జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేయండి తండ్రి. ఇంకను బైబిల్ ఉన్న సత్యాలను తండ్రి క్షుణ్ణంగా తండ్రి తెలుసుకునే భాగ్యం బైబిల్ మీతో కూడుకున్న ప్రతి సహోదరుడు తండ్రి తెలుసుకోవాలని కృప దయచేయమంటున్నావు తండ్రి. అవును తండ్రి, నువ్వు ఆత్మీయ దేవుడు తండ్రి. నిన్ను మేము ఆరాధించు ఆత్మతోనూ సత్యంతో నేను ఆరాధించే భాగ్యం దయచేయమంటున్నావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయా ఈ భూమి మీదకి తండ్రి నువ్వు తండ్రి ఆత్మస్వరూపిగా తండ్రి భూమి మీద సంచరిస్తున్నావు తండ్రి. ఆ సత్య లేఖనాల ద్వారా తండ్రి అయా నువ్వు బ్రదర్ వివరించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయా మేము ఏ రూపాన్ని పూజించడానికి వీల్లేదు తండ్రి. అయా విగ్రహంగా తండ్రి ఏ వస్తువునైనా తండ్రి మేము ఆరాధించడానికి అస్సలు వీల్లేదు తండ్రి. అయా మేము ఆత్మ నువ్వు మా హృదయంలో ఉన్నావు తండ్రి. అవును తండ్రి, ఆత్మస్వరూపుగా మా హృదయం నువ్వు సంచరిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి ఇంకో మొదలు తండ్రి ఈ మీట్లో తండ్రి అయా తండ్రిగా తన పాటల్లోను అలాగే ప్రార్థనలోను వాక్య జ్ఞానంలో ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇగో గడిచిన దినాల్లో వాక్యం అలాగే తండ్రి ఈ వారంలో చెప్పిన వాక్యం ఏమో విని విడిచిపెట్టి వారంగా కాక తండ్రి అయా విన్న దాన్ని నెవరు వేసుకున్న కృపను అటు కనికరము దైత్యం అడుచు ఇగో తండ్రి ఇంతవరకు మీరు కాపుదల క్షేమం దయచేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ
నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ ఏసైన శక్తి వల్ల చిన్న ప్రాణం సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. యా. ఎంతగానో ప్రయాసతోటి మనకి నేర్పించాలని ఒక ఆసక్తితోటి దేవుని పని నేను చెయ్యాలి అని దేవుని అందరి భయభక్తులతోటి మనం మీట్కి ఆహ్వానించబడి అన్నీ మన కోసం ఎంతగానో ప్రిపేర్ అయ్యి ఎన్ని మీటింగ్స్ ఉన్నా కూడా అన్నకి ఎన్ని ప్రేయర్స్ ఉన్నా కూడా అవన్నీ చూసుకుంటూ మన కోసం మీట్లోకి వచ్చి మనందరికీ నేర్పిస్తున్నారు. అందుని బట్టి దేవుని మనకి మహిమ కలుగును గాక. అన్నయ్యకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. మీరందరూ కూడా ప్రతిరోజు జాయిన్ అవ్వండి. అలాగే ప్రతి శనివారం లేదంటే అన్నయ్య వీలుని బట్టి శుక్రవారం శనివారం ఈ 2 రోజుల్లో బైబిల్ స్టడీ అందించబడుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైతే మీరు షేర్ చేయాలనుకున్న